మనం అందరం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. దేశం మందే, జాతి మందే, ఎగురుతున్న జెండా మందే అంటూ మన దేశం గురించి చాలా చెప్పుకుంటూ ఉంటాం. రీసెంట్గా భారతదేశంలో ఒక ఎపిసోడ్ జరిగింది. మన దేశంలోని ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో ఇది జరిగింది. ఏంజల్ చక్మా అని ఒక అబ్బాయి త్రిపుర నుంచి వచ్చి ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో చదువుకుంటున్నాడు. ఒక మార్కెట్లో షాపింగ్కి వెళ్ళాడు. ఆ అబ్బాయిని ఎవరో ఎగతాళి చేశారు. అబ్బాయి ఫేషియల్ ఫీచర్స్ చూసి నువ్వు నేపాలీలా ఉన్నావు, చైనీస్ లా ఉన్నావు, మోమోలా ఉన్నావు, ఇలా రకరకాల పేరు పెట్టి అబ్బాయిని ఎగతాళి చేశారనమాట. దాంతో అబ్బాయి రెస్పాండ్ అయ్యాడు. గట్టిగానే దానికి రెస్పాన్స్ ఇచ్చాడు. దాంతో అక్కడున్న మాబ్ అబ్బాయిని అటాక్ చేశారు. గట్టిగా కొట్టారు రాడ్లతో, కర్రలతో. 16 రోజులు హాస్పిటల్లో ఉండి అబ్బాయి చనిపోయాడు. అబ్బాయితో పాటు ఉన్న అబ్బాయి సోదరుడు కూడా ఇంజూర్ అయ్యాడనమాట. అయితే అబ్బాయి చనిపోయేటప్పుడు కూడా ఇచ్చిన స్టేట్మెంట్ తెలుసా? నేను కూడా ఇండియనే అని చెప్పి. మనకు తెలుసు భారతదేశం విభిన్న జాతులు, కులాలు, మతాలు అన్నీ ఉన్నాయి. ఈ దేశంలో ఇన్ని ఎథ్నిక్ గ్రూప్స్ ఉన్న దేశంలో మనం చూస్తే అందరం ఒకటే. ఏ రాష్ట్రం నుంచి వచ్చినా, ఏ ప్రాంతం నుంచి వచ్చినా, ఏ కులం నుంచి వచ్చినా మనందరం కూడా ఒకటే. దేశ ఐక్యత, దేశం గొప్పదనమాట. దీన్ని మించిన ఏ ప్రభావం కూడా గొప్పది కాదు. అయితే ఇక్కడ మనం కొంతమందిని జడ్జ్ చేస్తుంటాం. వీళ్ళు ఈ స్టేట్ నుంచి వచ్చారు, ఈ కులంలో పుట్టారు, లేదా ఈ క్రీడ్ నుంచి వచ్చారు. ఇవన్నీ పక్కన పెట్టి మనందరం ఒకటే అనే భావన ఈ సంవత్సరం నుంచి మనం మొదలెట్టాలి.